అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవే కారణము 2వ అధ్యాయమును 2వ భాగంగా ధ్యానిస్తూ ఉన్నాం. ఒక పల్లవి పాడుకొని, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన కొరకు యావే, ఉండేదనని నా మన యావే, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం కీర్తించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. లేవియకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిపిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థంగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాన్ని దహింపాలి. ఆ నైవేద్య శేషం అహరోనుకును అతని కుమారుడుకును చెందును. యెహోవాకు అర్పించు హోమాలు అది అతి పరిశుద్ధము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నైవేద్యములో మొదటిగా గోధుమ పిండితో అర్పించినది సాంబ్రాణితో కలిపి అర్పించేది. రెండవదిగా పొయ్యిలో కాల్చి చేసే నైవేద్యం. మూడవది కుండలో చేసేటటువంటి నైవేద్యం. ఈ విధముగా 3 నైవేద్యములు 3 విధాలుగా అర్పించవచ్చని మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరియు మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది పులిసిన పొంగిన దానితో చేయకూడదు. నైవేద్యం ఈ 3 ఏదైనా సరే పులిసిన దానితో చేయకూడదు, పొంగిన దానితో కూడా చేయకూడదు. ఎలా అనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా తేనె అయినను యెహోవాకు హోమంగా దహింపవలదు. తేనె కూడా పులిసిదైనను తేనె అయినను హోమముగా అర్పించకూడదంట, నైవేద్యంగా అర్పించకూడదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును, ప్రథమ ఫలముగా అర్పించవచ్చు. కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. బలిపీఠం మీద ఇంపైన సువాసనగా అర్పింపకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, ఉప్పు చేర్చాలి. ఇది ముఖ్యమైనది. ఎందుకు ఉప్పు చేర్చమంటున్నాడు? నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ దేవుని నిబంధన ఉప్పు, నిబంధన దేనికి సాదృశ్యం? ఉప్పుకు సాదృశ్యమే ఉన్నది. కాబట్టి నిబంధన యొక్క ఉప్పు నీవు నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపాలి. అర్పణలో కలిసి కాదండి, ఆహారంలో కలిసి కాదు, అర్పణ పైన ఉండాలి ఉప్పు. అర్పణ, అందుకనే ఉప్పు అన్నీ రెడీ అయిన తర్వాత ఉప్పు వేసుకొని దాన్ని భుజించాలి అనే విధంగా మనకు లేఖన గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని
ఓత్స బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. ప్రథమ ఫలముల నైవేద్యమును అర్పింపవాలని తెలియజేస్తున్నాడు. అది నైవేద్య రూపకమైనది. నువ్వు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమము. ఈ విధముగా నైవేద్యమును అర్పించి హోమముగా కూడా మరి అర్పించాలని ఈ లేఖన భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.